వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ చూసాం కదమ్మా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే డిలీషన్ చూద్దాం. లైక్ ఇన్సర్షన్స్, డిలీషన్ కూడా మనకి 3 ప్లేసెస్లో జరుగుతుంది. అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్, ఎండ్ ఆఫ్ ద లిస్ట్, అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. 3 పొజిషన్స్లో మనం డిలీషన్ కూడా చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఎలా మీరు ఒక నోడ్ని క్రియేట్ చేసింటారు? డైనమిక్ మెమరీ అలిగేషన్ మ్యాల్లాక్ పెట్టి ఒక నోడ్ని క్రియేట్ చేసింటారు, రైటే కదా. ఇప్పుడు మ్యాల్లాక్తో మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే దాన్ని డిలీట్ చేసేది కూడా మనమే. డైనమిక్ మెమరీ అలిగేషన్లో అలొకేషన్, డీఅలొకేషన్ రెండు మనమే చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డీఅలొకేషన్ జరగాలంటే మనకున్న ఫంక్షన్ ఏమి? ఫ్రీ. గుర్తుంది కదా, డైనమిక్ మెమరీ అలిగేషన్ అప్పుడు చెప్పింటాము. అలొకేషన్ కోసం మ్యాల్లాక్ కానీ క్యాల్లాక్ కానీ యూస్ చేసుకుంటాం. డీఅలొకేషన్ కోసం మనం ఏం వాడుకుంటాం? ఫ్రీ అనే ఫంక్షన్. ఇప్పుడు డిలీషనే కదమ్మా, డిలీటింగ్ ఏ నోడ్. అప్పుడు మనం ఏం యూస్ చేసుకుంటాము అంటే ఫ్రీ అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఓకేనా. సరే, బాగుంది. ఫ్రీ సింటాక్స్ ఏమి? ఫ్రీ పీటీఆర్. అంటే ఒక పాయింటర్ మనకి పాయింట్ చేస్తూ ఉంటే ఆ పాయింటర్ని మనం ఫ్రీ చేయొచ్చు, రైటే కదా. అవునా. సరే, నిదానంగా చూడండి. ఇప్పుడు నాకు ఇదొక లిస్ట్. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చూస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నామమ్మా? డిలీటింగ్ ఏ నోడ్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చూస్తున్నాం, రైట్. సరే, 3 సిచ్యువేషన్స్ ఉంటాయి డిలీషన్లో. చూడండి, నీట్గా అర్థమైపోతుంది. ఫస్ట్, లిస్ట్ ఈజ్ ఎంప్టీ. లిస్ట్ ఈజ్ ఎంప్టీని ఎట్లా చెప్తారు మీరు? హెడ్ పాయింటర్లో మనకి నల్ ఉంటే అప్పుడు ఆ లిస్ట్ ఏమైంటుంది? ఎంప్టీ. అసలు నోడ్సే లేనప్పుడు ఒక నోడ్ని డిలీట్ ఎట్లా చేస్తారు మీరు? నాట్ పాసిబుల్, రైటే కదా. అంటే ఎప్పుడైతే హెడ్ నల్ ఉంటుందో, ఫస్ట్ సిచ్యువేషన్, ఇఫ్ head is equal to null, then list is empty, deletion not possible. నెక్స్ట్, లిస్ట్లో నాకు ఒకే ఒక నోడ్ ఎగ్జిస్ట్ అయితే, అంటే ఒక నోడ్ ఉండొచ్చు, మోర్ దాన్ 1 నోడ్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా. సో సెకండ్ సిచ్యువేషన్, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. ఒకే ఒక నోడ్ ఉంది, దాన్ని మీరు డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నోడ్ని డిలీట్ చేస్తే లిస్ట్ ఎంప్టీ అయిపోతుంది కదా. లిస్ట్ ఎంప్టీ అయిపోతే హెడ్లో ఏమి ఉండాలి మనకి? నల్. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది కదమ్మా. సో ఎప్పుడైతే ఒకే ఒక నోడ్ ఉంటుందో ఆ నోడ్ని డిలీట్ చేయండి, చేసి హెడ్ పాయింటర్ని నల్ చేసేయండి, రైటే కదా. సరే, ఈ నోడ్ని నేను డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆ నోడ్ని ఒక పాయింటర్ పాయింట్ చేస్తూ ఉండాలా. అవును, హెడ్ పాయింటర్ పాయింట్ చేస్తూ ఉంది కదా, డిలీట్ చేసేద్దాం. ఫ్రీ హెడ్ చేసేస్తే మళ్ళీ లిస్ట్ ఇంకొకసారి ఇన్సర్ట్ చేయాలంటే హెడ్ పాయింటర్ ఉండదు కదా. అర్థం కాలేదా? ఇక్కడ ఈ నోడ్ డిలీట్ చేయాలంటే నాకు ఒక పాయింటర్ ఉండాలా, హెడ్ పాయింటర్ ఉంది. అట్లని చెప్పి నేను ఇక్కడ ఫ్రీ హెడ్ అని రాసేయలేను కదా. రాస్తే హెడ్డే నాకు రిమూవ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఎప్పుడైనా ఇన్సర్ట్ చేయాలన్నా హెడ్ పాయింటరే ఉండదు కదా, రైటేనా. సో ఏం చేస్తారు? ఒక పాయింటర్ని తీసుకోండి. నేను ఇక్కడ దాన్ని ఏమనుకుంటున్నానంటే పీటీఆర్ లోపల హెడ్ని స్టోర్ చేయండి. అంటే హెడ్ అంటే ఎంత? పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా నేను? హెడ్. అప్పుడు పీటీఆర్లో కూడా 100 ఉంటుంది. పాయింటర్ని ఫ్రీ చేయండి, హెడ్ని నల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా నోట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సిచ్యువేషన్స్, సెకండ్ సిచ్యువేషన్ చూస్తున్నాం. కండిషన్. యాక్చువల్గా మన సింగిల్ లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ నాకేముంటుంది? నల్, రైటే కదా. ఇప్పుడు ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్టే నల్ ఉంది అంటే అదే వన్ అండ్ ఓన్లీ నోడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద లిస్ట్. ఇంకొకసారి, యాక్చువల్గా లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ నల్ ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్టే నల్ ఉంది అంటే లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్ అని అర్థం. దానికి సిచ్యువేషన్ చూడండి ఎలా రాస్తున్నారో. ఇఫ్ హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. యాక్చువల్గా హెడ్ను దేన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది? ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్టే నల్ ఉంది అంటే లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అవునా, ఈ సిచ్యువేషన్ని. సో
అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు మీరు, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ చేసేయండి. అప్పుడు ఇక్కడున్న హెడ్లో 100 పోయినాక ఎంత వస్తుంది, నల్. నల్ అంటే అది దేన్ని పాయింట్ చేయదు, రైటేనా. ఇప్పుడు ఈ పాయింటర్ని ఫ్రీ పీటీఆర్ అని రాసేయండి. అప్పుడు అది డీఅలొకేషన్ జరిగిపోతుంది నోడ్. ఓకేనా. నెక్స్ట్ లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్ అంటే ఇట్లా ఉంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నామంటే అన్ని సిచ్యువేషన్స్కి సెట్ అయ్యేలాగా ప్రోగ్రామ్ ఉండాలా. అందుకే ఆల్ సిచ్యువేషన్స్కి మనం లాజిక్స్ రాసుకోవాలా. సో ఈ సిచ్యువేషన్ చూడండి. ఫస్ట్ ఈ నోడ్ని రిమూవ్ చేయాలా అంటే ఒక పాయింటర్ దాన్ని పాయింట్ చేస్తూ ఉండాలా. అంటే నేను పీటీఆర్ అనే ఒక పాయింటర్ని తీసుకొని పీటీఆర్ లోపల ఎంత స్టోర్ చేసుకుంటానా, హెడ్ అంటే ఎంత ఉంది మన దగ్గర, 100, రైటే కదా, అవునా. ఇప్పుడు ఒకవేళ నేను ఈ నోడ్ని రిమూవ్ చేసేస్తే ఇది నా ఫస్ట్ నోడ్ కావాలా, అంటే హెడ్ దేన్ని పాయింట్ చేయాలా, దీన్ని, రైటేనా. సరే, ఇన్సర్షన్ అప్పుడు చెప్పింటాను రైట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ లెఫ్ట్ లింక్స్ అని, అవునా. అది ఇన్సర్షన్లో. డిలీషన్లో లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ చేయండి, అంటే డిలీషన్లో లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ క్రియేట్ చేయండి, రైట్ లింక్స్ సెకండ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది నా నోడ్ అనుకుంటే ఇది లెఫ్ట్ లింక్, ఇది రైట్ లింక్. ఫస్ట్ లెఫ్ట్ లింక్ ఇది పోల్లా, ఇది పోతుంది అంటే హెడ్ లోపలికి ఎంత రాలా, 200. ఎలా రాసుకోవచ్చు మా దాన్ని, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ టు నెక్స్ట్ ఇట్లే రాయాలని ఏమన్నా రూల్ ఉందా. ఇక్కడ పీటీఆర్ కూడా దీన్ని పాయింట్ చేస్తుంది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ అని రాసినా సేమ్. నేను చెప్పాను ఆల్రెడీ, లింక్స్ అనేటివి నేను చెప్పినట్లే క్రియేట్ చేయాలా అనేది ఏం లేదు. మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా క్రియేట్ చేయండి, ఓకేనా. ఈ 2 సిచ్యువేషన్స్లో ఏది రాసినా రెండిట్లో 2 రైటే. అప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ టు నెక్స్ట్ అన్నప్పుడు హెడ్ 100 టు నెక్స్ట్ ఎంత ఉంది నా దగ్గర, 200. అంటే 200 వచ్చి దేంట్లో స్టోర్ అవుతుంది మనకి, హెడ్లో. అప్పుడు ఇక్కడ 100 పోయి ఎంత వస్తుంది మనకి, 200. 100 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది, రైటే కదా. నెక్స్ట్ లెఫ్ట్ లింక్స్ కంప్లీట్ అయినాయి. రైట్ లింక్, ఒక నోడ్ని మీరు డిలీట్ చేయాలంటే ఏ లింక్స్ అనేటివి దానికి కనెక్ట్ అయి ఉండకూడదు. ఇప్పుడు మీరు ఫ్రీ పీటీఆర్ కొట్టినా పోతుంది, అయినా కూడా ఈ పార్ట్ని నల్ చేయండి. నల్ చేస్తే ఈ లింక్ అనేది బ్రేక్ అవుతుంది. ఒక నోడ్ని డిలీట్ చేసేటప్పుడు దానికి లెఫ్ట్ అండ్ రైట్ లింక్స్ టోటల్గా బ్రేక్ చేయండి. చేసిన తరువాతే డిలీట్ చేయండి, డైరెక్ట్గా డిలీట్ చేయొద్దండి. ఇప్పుడు ఫ్రీ పీటీఆర్ కొట్టొద్దండి, ఓకేనా. సో ఫస్ట్ లెఫ్ట్ లింక్ అయిపోయింది కదమ్మా. ఈ లింక్ బ్రేక్ కావాలా అంటే ఇక్కడ 200 కాకుండా నాకు ఎంత రావాలా, నల్. దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, రైటే కదా. అప్పుడు పీటీఆర్ 100 టు నెక్స్ట్ 200 పోయినాక ఎంత వస్తుందేమో, నల్. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది. లెఫ్ట్ లింక్స్ లేవు, రైట్ లింక్స్ లేవు. అప్పుడు నేనేం రాసుకోవచ్చు, ఫ్రీ పీటీఆర్, అంతే, ఓకేనా. ఇక్కడ మనం ఎక్కడ ట్రావర్స్ చేయట్లేదు. మీరు ఎన్నిసార్లు స్టార్టింగ్లో డిలీట్ చేసినా కూడా సేమ్ టైమే పడుతుంది, అంటే కాన్స్టాంట్ టైం. దీని కాంప్లెక్సిటీ ఎంత రాసుకోవచ్చు మనం, O(1). ఏం లేదమ్మా, ఎక్కడైనా ట్రావర్స్ జరుగుతుందంటే O(n) పెట్టుకోండి. ఎక్కడ ట్రావర్స్ జరగట్లేదు, డైరెక్ట్గా లింక్స్ మాత్రమే ఫామ్ అవుతున్నాయంటే O(1) పెట్టేసుకోండి కాంప్లెక్సిటీ, ఓకేనా. సరే, ఏమైనా డౌట్స్ ఏం లేవు కదా. delete_begin ప్రోగ్రామ్ రాద్దామా, ఓకే కదా. సరే, నాకు ఎన్ని వేరియబుల్స్ అవసరం పడింది, పీటీఆర్ అనే ఒకే ఒక వేరియబుల్, రైట్. సరే, void delete_begin అనే ఒకటి దాన్ని తీసుకుంటానా. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్. నేను ఇక్కడే పీటీఆర్ని హెడ్తో ఇనీషియలైజ్ చేసేస్తాను. ఒకవేళ హెడ్లో నల్ ఉన్న పీటీఆర్లో కూడా ఏమొస్తుంది, నల్లే వస్తుంది. లేదా హెడ్లో ఏదైనా అడ్రస్ ఉంటే అప్పుడు
పీటీఆర్లోకి కూడా అడ్రస్ వస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ మనం పెట్టుకునే బదులు అక్కడ 1 టైం ఇనిషియలైజ్ చేసేస్తా అన్న. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ సిచ్యువేషన్ మా, ఇఫ్ ఇది హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, అప్పుడు printf \n list is empty, deletion not possible, లేదా no note to delete. నెక్స్ట్ else if second situation, head to next is equal to null, అయితే అప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ హెడ్ని నల్ చేసేయాల. హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, అప్పుడు ఫ్రీ పీటీఆర్. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని దేంట్లో పెట్టుకోవాలా మనం, బ్లాక్లో పెట్టుకోవాలా, రైట్. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ కాదు, ఈ సిచ్యువేషన్ కాదు అంటే ఈ సిచ్యువేషన్ ఎల్స్, ఈ రెండు కానప్పుడు ఎల్స్లోకి వస్తుంది బిగిన్. ఫస్ట్ లెఫ్ట్ లింక్స్ కదమ్మా, లెఫ్ట్ లింక్స్ ఏమని రాస్తారు మీరు, నేను హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ టు నెక్స్ట్ అని రాస్తానా, మీరు కావాలంటే పీటీఆర్ టు నెక్స్ట్ కూడా రాసుకోండి. నెక్స్ట్ పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, నెక్స్ట్ ఫ్రీ పీటీఆర్, ఎల్స్ పార్ట్ క్లోజ్, ఫంక్షన్ కూడా మనకి క్లోజ్. కాంప్లెక్సిటీ ఆఫ్ 1, ఇది డిలీషన్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే డిలీటింగ్ ఏ నోడ్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ చూద్దాం. ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.